నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నాకంటే ముందుగా మా ఆయనే పరిగెడతాడు. ఎంతైనా ప్రియురాలు అక్కడ కంట తడి పెడుతుంది కదా. సరే, ఇప్పుడేంటి? నేను వెళ్ళి సంధ్యని పరామర్శించి వస్తే తప్ప నాకు మానవత్వం లేదంటారు, అంతే కదా? ఆ నింద మాత్రం నాకెందుకులే, ఇప్పుడే వెళ్ళి పరామర్శించొస్తాను. ఏమండి, మీ ప్రియురాలు బాధపడుతుందని మీరు నన్ను సంధ్య దగ్గరికి పంపిస్తున్నారా? లేక నా మాజీ స్నేహితురాలు బాధపడుతుంది, వెళ్ళి పరామర్శిరా అని చెప్తున్నారా? అమ్మా వింధ్య, నువ్వు ఎవ్వరిని పరామర్శించాల్సిన అవసరమే లేదు. ఇలా రాక్షసానందం పొందాలని నువ్వు చూస్తున్నావు కదా, అలా చెయ్యొద్దు. భలేవారండి. అత్తయ్య, మావయ్య, మీరు ముగ్గురు కలిసి వెళ్తే నేను వెళ్ళినట్టు కాదా? అయినా మీరు నేనొక సాడిస్ట్ని, సైకోని అని ఎందుకు ఫీల్ అవుతున్నారండి? ఇప్పుడే వెళ్ళి మీలాగే నేను కూడా బాధపడి సానుభూతి చూపించి పరామర్శించి వస్తాను. మోనికా, నువ్వురా. సిస్టర్, నేనెందుకు? పిచ్చి దానిలా ఉన్నావు. ఇదిగో, నువ్వు రాకపోతే నీకు కూడా సానుభూతి లేదు, మానవత్వం లేదు అని అంటారు. నలుగురిలో నారాయణ అన్నట్టుండాలి. అరే, ఏంటలా చూస్తున్నావు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు చనిపోతే పరామర్శించడానికి వెళ్తాం. అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ మనకి ఏడుపు రాకపోయినా ఏడుపు వచ్చినట్టు నటించాలి. వెళ్ళామా, కాసేపు ఏడుపు మొహం పెట్టామా, వచ్చేసామా, అంతే. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళేసొస్తే ఏ కాంట్రవర్సీ ఉండదు. పద సిస్టర్. ఒక నిమిషం. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా బాధపడాలి, ఎలా ఫీల్ అవ్వాలి? 4 కన్నీటి చుక్కలు కారేస్తే సరిపోతుందా? నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. అయ్యో సంధ్య, ఎలా జరిగిపోయిందేంటి? అయ్యో సంధ్య, ఇది సరిపోతుందా అండి? పోనీ ఇంకొంచెం డోస్ పెంచుతాను. అయ్యో సంధ్య, నీకే ఎందుకు ఎలాంటి కష్టాలు వస్తున్నాయి సంధ్య? అసలు ఇవన్నీ నువ్వు ఎలా తట్టుకుంటున్నావో ఏమో. ఈ విధంగా బాధపడమంటారా? లేకపోతే ఇంకొకసారి ట్రై చేస్తాను, చూడండి. అయ్యో ఏంటే సంధ్య ఇది? ఎందుకు ఇలా దేవుడు నీకు రాసి పెట్టాడు? నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది సంధ్య. అయ్యో దేవుడా. ఇలా యాక్ట్ చేసి చూపించరా అండి? చెప్పండి. సరే, మీరు చెప్పేలా లేరు. అక్కడికి వెళ్ళి స్పాంటేనియస్గా నాకే పర్ఫార్మెన్స్ కరెక్ట్ అనిపిస్తే ఆ పర్ఫార్మెన్స్ చేసేసి వచ్చేస్తాను. రా, నువ్వు రా మోనికా. అయ్యో సిస్టర్, ఎలా ఉండాల్సిన నా కోడలు ఎలా అయిపోయిందిరా? ఏంటిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? వింధ్య ఎంత మొండిదా?
ఇంత కఠినంగా బిహేవ్ చేస్తుందా? పాపం అక్కడ సంధ్య పరిస్థితిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు సానుభూతి చూపించడం తప్ప నేనేమీ చెయ్యలేను. ఒకప్పుడు అలా సానుభూతి చూపించే నాకు వింధ్యకి మధ్య దూరం ఇంతవరకు తెచ్చుకున్నాను. ఇక సంధ్య గారిని ఆ దేవుడే కాపాడాలి. సారీ సంధ్య గారు. రాసి పెట్టుకో సంధ్య, నీ ముఖంలో ఇవాళ కనిపించిన ఆనందం నీ నుంచి నేను దూరం చేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని, ఎవరిని వదిలిపెట్టను. మనశ్శాంతి లేకుండా చేస్తాను. వింధ్య, నీ పంతం నెగ్గించుకున్నావు కదే. నువ్విలా చేసి ఏం సాధించావే? నన్ను ఏడిపించడానికైనా ఇలా చేశావు? ఒకప్పుడు నేను నవ్వితే చూడాలనుకున్నావు. ఇప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నువ్వు సంతోషపడుతున్నావా? ఎలా ఉండాల్సిన మన జీవితాలు ఎలా మారిపోయాయి. వదినా, అన్నయ్య చెప్తుంది నిజమా? నిజంగానే ఇది కావాలనే ఎవరైనా చేశారా? అంత శత్రులు మనకెవరున్నారు వదినా? చెప్పొదినా. అదేం లేదు శ్రీజ, అనవసరంగా నువ్వు దీని గురించి ఏం ఆలోచించొద్దు. ఆలోచించకుండా ఎలా ఉంటామమ్మా? ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నేను బాధపడతానని శ్రీకరం చెప్తున్నాడు. శ్రీకరం, శ్రీజ చిన్నపిల్లలప్పుడే మీ మావయ్య చనిపోయారమ్మా. అప్పట్నుంచి వీళ్ళని పెంచి పెద్ద చేయడానికి నేనెన్నో బాధలు పడ్డాను. వాటితో పోల్చుకుంటే ఇదేం పెద్ద లెక్క కాదమ్మా. కాని మన షాప్ తగలబెట్టేంత కోపం ఎవరికుందమ్మా? నిజం చెప్పమ్మా, ఇదెవరో కావాలని చేశారని తెలిసిన దగ్గర్నుంచి నేనుగా ఉండలేకపోతున్నాను. గుండెల్లో అదోలా ఉంది. అసలు ఈ ఊర్లో మనకు శత్రువులు ఎవరున్నారమ్మా? ఎవరమ్మా? దయచేసి అదెవరో చెప్పు సంధ్య. ఎన్ని కష్టాలు తట్టుకున్న దాన్ని మన శత్రువు ఎవరో తెలుసుకుని ఆ బాధని దిగమింగుకోలేనా? దయచేసి చెప్పమ్మా. మనందర్నీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఆ శత్రువు ఎవరో చెప్పమ్మా. మౌనిక సిస్టర్, ఇప్పుడు మనం విజయ గర్వంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వచ్చాం కదా. కానీ ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ని ప్రదర్శించాలి. లోపలికి వెళ్ళిన తర్వాత పేతాస్ మోడ్లో ఫేస్ పెట్టి అయ్యయ్యో ఇలా జరిగిందా అని దీనంగా మాట్లాడి 4 కన్నీటి చుక్కలు కార్చాలి. జీవితం అంటేనే పెద్ద నటన. నేను నటిస్తాను, నాతో పాటు నువ్వు నటించు. సిస్టర్,
నటనంటే నాకు కొట్టిన పిండి లాంటిది. నువ్వు పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యి. నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. సరే, రెడీ? చెప్పమ్మా, ఎవరో చెప్పమ్మా, కనీసం పేరైనా చెప్పమ్మా. టేక్, క్లాప్ ఇన్, 1 2 3 యాక్షన్. సంధ్య, 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 ఎక్కడున్నావే? సంధ్య, సంధ్య సిస్టర్. సంధ్య. వదిన, వింధ్య వదిన వచ్చింది. ఈ విషయం తనకి తెలిసినట్టుంది. వింధ్య రావడం ఏంటి? సంధ్య, సంధ్య, సంధ్య. అయ్యో, ఏంటి ఇది? మనమేం పాపం చేశామే? ఆ దేవుడు మనకెందుకు ఇలా చేస్తున్నాడు? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకైతే ఏడు బాగట్లేదు. నా మొగుణ్ణి తీసుకెళ్ళి రిబ్బన్ కట్ చేయించుకుంటావా? ఎలా ఉంది జలక్క? అయ్యో అత్తయ్య, ఏంటిది? ఇలా జరిగిందేంటి? అసలు మనం ఏం పాపం చేసాం అత్తయ్య? నా సంధ్యకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నా సంధ్య ఇన్ని బాధలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. మా ఆయన చేతులతో షాప్ ఓపెన్ చేస్తే ఇలా తగలబడిపోవడం ఏంటి? ఎంత దురదృష్టం ఇది! అమ్మ వింధ్య, నువ్వు బాధపడకు. ఇది దురదృష్టం కాదమ్మా, కావాలని ఎవరో చేశారమ్మా. కావాలని ఎవరో చేయడం ఏంటత్తయ్యా? అవునమ్మా, శ్రీకరం మిగతా వాళ్ళందరూ కావాలని చేశారని చెప్తున్నారు. ఎవరని ఎంత అడిగినా సంధ్య ఏం చెప్పట్లేదు. నువ్వైనా అడుగమ్మా. సంధ్య ఎప్పుడు నీ మాట కాదనదు కదా, నీకైనా చెప్తుందేమో. అడుగమ్మా. మా కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టే అవసరం ఎవరికుంటుంది? నువ్వైనా అడిగి తెలుసుకోమ్మా. సంధ్య, అత్తయ్య గారు అంతలా అడుగుతున్నారు. నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. అసలు ఎవరు చేశారు ఇది? చెప్పవే. ఇది ఎవరు చేశారో కానీ వాళ్ళకి నీ షాపు తగలబెట్టేంత కోపం ఉంది అంటే వాళ్ళకి నీకు ఖచ్చితంగా ఏదో గొడవ అయ్యే ఉండాలి. నాకు తెలియకుండా ఏం గొడవ పడ్డావే? అయినా నువ్వు అంత ఈజీగా గొడవ పడేదానివి కానే కావు కదా. గొడవ పడకపోతే ఏదైనా తప్పు చేసావా? చెయ్యకూడని తప్పేదైనా నువ్వు చేసావని అవతల వాళ్ళు అనుకుని అది నిజమో అబద్ధమో తెలుసుకునే ప్రయత్నంలో అది నిజమని తెలిసి నీ పైన ఏదైనా... ప్లీజ్ వింధ్య, నేను బాధలో ఉన్నాను. దయచేసి నన్ను ఇంకా ఏడ్పించొద్దు. నీకు దండం పెడతాను. అయ్యయ్యో, ఏంటి సంధ్య, నువ్వు నాకు చేతులెత్తి దండం పెట్టడం ఏంటి? నేను నిన్ను ఓదార్చడం కోసం వచ్చానే. నేను నీ స్నేహితురాల్ని. మీ అత్తయ్యకి నువ్వు చెప్పడం లేదు, శ్రీజకి చెప్పడం లేదు. కనీసం నాతో అయినా చెప్తావా? శ్రీజ, శ్రీకర్ గారు ఎక్కడున్నారు? శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. వదినా, అన్నే బయటికి వెళ్ళాడు. అయ్యయ్యో పాపం, ఏం చేస్తారులే. భారం అంతా సంధ్య పైనే పడింది. లోన్ తీసుకొచ్చి మరీ షాప్ పెడితే అది కూడా కాలిపోయింది. ఇప్పుడు ఈఎంఐ కట్టాలి కదా. ఉన్న సమస్యలు చాలా అన్నట్టు కొత్త సమస్యలు మీద పడేసరికి బాధని తట్టుకోలేక బయటికెళ్ళి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉండుంటారు. అంతకు మించి ఏ మగాడు మాత్రం ఏం చేయగలుగుతాడు? సంధ్య,
పార్వతత్తయ్య ముందు నేను చెప్తున్నాను, నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళంతా చూస్తానే. మౌనిక, నువ్వేం మాట్లాడవేంటి? అవునవును, మీకు జరిగిన అన్యాయానికి వింధ్య సిస్టర్ అస్సలు నిద్రపోలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎంత కంగారు పడిందో తెలుసా? అయ్యో నా సంధ్య, అయ్యో నా సంధ్య అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చేసింది. నేనేమో పాపం తనని ఓదారుస్తూ నిన్ను చూస్తే తప్ప తన మనసు కుదుట పడదు అని ఇదిగో ఇక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వేం బాధపడకు సంధ్య, నువ్వు సంతోషంగా ఉంటేనే వింధ్య సిస్టర్ కూడా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి టైంలోనే గుండె రాయి చేసుకోవాలి. పార్వతి గారు, అంతే కదూ? గుండెని రాయి ఏం చేసుకుంటామమ్మా? ఒకటి పోతే ఒకటి సమస్యలన్నీ వచ్చి మీద పడుతున్నాయి. భారం అంతా మా సంధ్యపైనే పడుతుంది. ఎవరు చేశారని అడుగుతుంటే ఇప్పుడు కూడా సంధ్య నోరు విప్పటం లేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య, మీరేం బాధపడద్దు. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను అడిగి తెలుసుకుంటాను కదా. శ్రీజ, నువ్వు కూడా వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళండి అత్తయ్య. ఏంటే సంధ్య, దేవుడు ఎందుకు నిన్నిలా పరీక్షిస్తున్నాడు? దేవుడు కాదు, నేనే పరీక్షిస్తున్నాను. చెప్పాను కదా, ఎప్పుడైతే నువ్వు నా భర్తని తీసుకెళ్లి రిబ్బన్ కట్ చేయించుకున్నావో అప్పుడే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను. అయినా నీకెంత ధైర్యమే! నేను వద్దు అన్నా నువ్వు లోన్ తెచ్చుకున్నావు. నేను వద్దు అన్నా షాప్కి నా కుటుంబం మొత్తాన్ని పిలిపించుకున్నావు. ఏం చూసుకుని నీకంత ధైర్యం? నా మొగుడి అండ చూసుకునే కదా. నా నుంచి నువ్వు నా మొగుడిని దూరం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? గుర్తు పెట్టుకో సంధ్య, నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు వేస్తాను. నేనెంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని, అంత మొండిదాన్ని కూడా. ఎప్పటికైనా నువ్వు నీ భర్తతో బుద్ధిగా కాపురం చేసుకో. నా భర్త జోలికి రావద్దు. నా కాపురం వైపు తొంగి చూడొద్దు. ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు షాప్ మాత్రమే తగలబడింది. తర్వాత నీ ఇల్లు, నీ కుటుంబం అందరూ ఖాళీ బూడిదైపోతారు. జాగ్రత్త. మౌనిక, పద. నువ్వు పిచ్చిదాని అనుకోవాలా లేక మూర్ఖురాలి అనుకోవాలా? ఏం చెప్తే నీకు అర్థమవుతుందే? ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎంత చెప్పినా నీ లోకమే నీది తప్ప నా మాట అర్థం చేసుకోవు. అనవసరంగా లేని రిలేషన్ని కలిపి జీవితంలో చెయ్యకూడని పెద్ద తప్పు చేశావే. మా కడుపు కొట్టి మా అందరి కన్నీళ్ళకి కారణమయ్యావు. ఒకప్పుడు నా బలం అనుకున్న నువ్వు ఇప్పుడు నా బలహీనత అవుతున్నావు. ఒకప్పుడు స్నేహితురాలు అనుకున్న నువ్వు శత్రువుగా మారిపోతున్నావు. నీ మనసు మార్చడం ఎలాగే? మళ్ళీ తిరిగి మనిద్దరం సంతోషంగా ఉండేదెలా? ఈ కష్టాలు తీరేదెలా? ఏంటి నాకు ఈ శిక్ష? భగవంతుడా, ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. ఈ సమస్యల నుంచి నన్ను గట్టెక్కించు. వింధ్యని మార్చి దాని కళ్ళు తెరిపించు తండ్రి. షాపు మొత్తం తగలబడిపోయిందా?
ఏమైనా మిగిలిందా? వాణి, ఈ మధ్యకాలంలో నువ్వెప్పుడు భోంచేస్తున్నావో ఎప్పుడు నిద్రపోతున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు. భోంచేద్దాం రా వాణి. నాకు ఆకలిగా లేదండి, మీరేమీ అనుకోవద్దు. ఈ ఒక్కరోజు బంటి వడ్డిస్తాడు, ప్లీజ్ అండి. అయ్యో పర్లేదు వాణి, నువ్వు తినకపోతే నాకు మాత్రం ఆకలేస్తుందా? అమ్మా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. నువ్వు సంధ్య గారి గురించి ఆలోచిస్తున్నావు కదా. మన వింధ్య ఒకప్పటి వింధ్య కాదమ్మా. వింధ్యని చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. రోజు రోజుకి సైకిక్గా బిహేవ్ చేస్తోందమ్మా. షాప్ ఓపెనింగ్కి మనందరం వెళ్ళామన్న కోపంతో ఖచ్చితంగా వింధ్యే షాప్ని తగలబెట్టుంటుంది. నాకు తెలుసురా, అక్కడ సంధ్య తన కుటుంబాన్ని, వాళ్ళ కన్నీళ్ళని చూసి చాలా బాధపడుతున్నాను. అన్యం పుణ్యం తెలియని వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళ ఉసురు పోసుకున్నా అది మనకి కాదురా, రాబోయే మన తరానికి కూడా శాపం అవుతుంది. నేనేం చేయనమ్మా. ఎంత చెప్పినా ఎంత బ్రతిమిలాడినా వింధ్య వినట్లేదు కదా. ఏయ్ ఆగవే. అసలు నీకు సంధికి పోలికేంటే? నిన్ను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఊరు వాళ్ళందరితో చీకొట్టించి మరి ఊరి బయటికి జుట్టు పట్టుకొని గంటించేవాణ్ణి.